అన్న హాయ్ అన్న. అన్న మిమ్మల్ని ఈ రోజు రావణ్ ఫర్ యూ అనే ఆయన ట్రోల్ చేసిండు అన్న, యూట్యూబర్. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? 50,000 కోట్లు అన్నాడు, తర్వాత 1,00,000 కోట్లు అన్నాడు అని చెప్పేసి ఒక మాట అన్నాడు అన్న. దాని మీద మీరు ఎలా చూస్తున్నారు? ఆడెవడో రావణ్ ఫర్ యూ ఎవడో నాకు తెలియదు. సరే తెలుసుకుంటా. ఇప్పుడు పెద్ద యూట్యూబరే. సరే అతను పెద్ద యూట్యూబరే. ఆడే నన్ను చేసేటంటే అర్థం ఏమని అంటే నేను ఆడికంటే ఎక్కువ రేటే కదా, లెక్క అలాగే వస్తాను అనమాట. కాబట్టి ఏంటంటే నన్ను ట్రోల్ చేయండి, ఓకే చేసుకో, మీ ఇంట్లో పెట్టుకో, నీ ఫోన్ లో పెట్టుకో, సినిమా థియేటర్లు పెట్టుకో, నీ ఇష్టం వచ్చిన వరకు పెట్టుకో, నాకు నో ప్రాబ్లం. నన్ను ట్రోల్ చేసిన పర్లేదు, ఏకే పర్లేదు. నేను గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పిన. ఏమని చెప్పాను? ఇంకొక 4 రోజుల్లో సినిమా వస్తుంది గేమ్ చేంజర్. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్ల 1,00,000 కోట్లకు వచ్చి ఛాన్స్ అని చెప్పిన. ఎందుకు చెప్పాను అంటే సినిమా మీద అభిమానంతో, రామ్ చరణ్ గారి మీద అభిమానంతో. నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్. నేను నిజంగా అండి, నేను మెగా ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ నేను. సరేనా? దయచేసి నా మీద ట్రోల్ చేసిన పర్లా, కానీ సినిమాను మాత్రం దయచేసి ట్రోల్ చేయకండి, సినిమాని తక్కువ చేసి మాట్లాడకండి. పోను అంటే దిల్ రాజు గారు కూడా చాలా ట్రై చేస్తున్నారు తెలంగాణలో రేట్లు తగ్గడానికి. మరి అంటే టికెట్ రేట్లు పెంచడానికి. సో రేట్లు పెంచినట్లు లేరు మరి. సో దాని వల్ల ఏమైనా గేమ్ చేంజర్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? లేదు భయ్య, సినిమా టికెట్లు ఎప్పుడు అయ్యే రేటే అంతే, అదే రేటే ఉంటాయి. ఏదో ఎప్పుడైనా ఒకసారి అట్ట మారుతాయి. ఆ బెనిఫిట్ షోలు రకరకాలుగా అంతే. బెనిఫిట్ షోలు లేవు తెలంగాణ. సరే బెనిఫిట్ షోలు తీసేస్తారు ఇంకా హ్యాపీ, కానీ బెనిఫిట్ షోలు వేస్తే ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, చిత్ర పరిశ్రమ బాగుపడుతుంది. సినిమా ఫీల్డ్ నమ్ముకొని మీరు కూడా ఉండరు, కొంతమంది మీరు కూడా బాగుపడాలని మీ అందరి కోసం చేస్తారు పోరాటం. అంతేగాని నేను దానికోసం చెప్పిన. అంటే సినిమాకి ఎక్కువ కలెక్షన్ వస్తే కాస్త పరిస్థితులు మారతాయి, తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది, అందరు బతుకులు మారాలని చెప్పి. అంతేగాని నేనేదో దాన్ని అట్లయిపోయానే, నాకు ఎవరు డబ్బులు ఇచ్చారనే, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు. నేను రామ్ చరణ్ మీద అభిమానంతో చెప్పిన. సరే ఆ పెట్టుకోటి తీసుకొచ్చాను. నిజంగానే సంబంధం ఉందా అంటే సినిమాని ప్రమోట్ చేయడంలో దిల్ రాజు గారితో సంబంధం ఉందా? అంటే ప్రొడ్యూస్ చేసిన సినిమాని మీరు లేపాలని చెప్పేసి కావాలని చెప్పి అయ్యలేదు. నాలాగా గేమ్ చేంజర్ సినిమాకి రివ్యూ చెప్పాను. గల్లీలో ఉన్నారు ప్రతి ఒక్కరు. చూడండి, ప్రతి ఒక్కడు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్, సోషల్ మీడియా మొత్తం గేమ్ చేంజర్. కాబట్టి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడారు. ఆయన డిప్యూటీ సీఎం అయినా కాబట్టి ఆయన అట్ట డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా గేమ్ చేంజర్ సినిమా ఆడియో ఫంక్షన్ రావడం, వచ్చి క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. సినిమా పరిశ్రమ ఇదేదని సినిమా గురించి చెప్పాడు. కావాలంటే మీరు వీడియోలు చూడండి, మీకు అర్థం అవుతుంది ఒకసారిగా. నేను అభిమానంతో చెప్పిన. అంతేగాని ఓడెవడో అంట నా గురించి కూడా చెప్తున్నాడంటే ఓడి దృష్టిలో నేను ఇంకా హీరో అంతే లెక్క. ఇంకా అంటే ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నారు మీరు? 50,000 కోట్లు వస్తారు ఖచ్చితంగా 100% స్టాండ్ అని. ఇంకా నేను ఎప్పుడు ఫిక్స్ అయిపోయినా అంతే. 50,000 కోట్లు కానీ రాకపోతే నేనే ఇద్దాం కూడా ఫిక్స్ అయినా. కానీ వస్తాయి, నీ దగ్గర వస్తాయి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ మాట్లాడుతున్నా, నువ్వు ఇన్ని చేస్తున్నావు రెగ్యులర్ గిడికి వస్తా కానీ నువ్వు చెయ్యి, హైప్ చేయి కంటెంట్. మొన్న నేను ఒక లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అమ్మాయిలు ముద్దు పెడతా అది ఇది అని మాట్లాడు. మేబీ నువ్వు హైలైట్ కావడం ఇప్పుడు కాదు, వాళ్ళు ఆపితే నేను ఒక మాట మాట్లాడతాను. దయచేసి నేను చెప్పేదల్లా ఒకటే, గేమ్ చేంజర్ సినిమా కానీ రాకపోతే నేనే ఇస్తాను చెప్పినా. పైగా పెట్టిలో కూడా తెచ్చాను. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒకటే, నేను ఏమని చెప్పాను, రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా. కాబట్టి గ్లోబల్ అంటే ఇంకా భూమి, ప్రపంచం, ఏదన్నా సరే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తేనే ఆ సినిమాకి 50,000 కోట్లు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. కాబట్టి వేసిన సినిమా 6 నెలలు సంవత్సరాలు వేస్తేనే వస్తాయని చెప్పా. కాబట్టి వేస్తేనే వస్తుంది అంతే. ఇంకా వేయకుండా అయితే నా వల్ల అయితే ఏమి కాదు చెప్తానా. సరేనా? దయచేసి మీరందరూ తెలుసుకోవాల్సిన ఒకటే, మీరు సినిమాని ఆదరించండి, అభిమానించండి, అదనమాట చెప్పారు. అంతేగాని సినిమాని రియల్ క్యారెక్టర్ లోగా ఇన్వాల్వ్మెంట్ చేసుకోబాకండి, మరి మీరు తక్కువైపోతారు మళ్ళీ. కాబట్టి అందరూ వాళ్ళంతకు వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతారు. సినిమా చూడండి, ఆదరించండి. సంక్రాంతికి అన్ని వస్తున్నాయి, టాప్ మారో వస్తుంది, సంక్రాంతికి మేము వస్తుంది, గేమ్ చేంజర్ సినిమా కూడా వస్తుంది. రామ్ చరణ్ ఉండరు, ఒక 5-6 క్యారెక్టర్ దాకా ఉన్నాయి. 3 సినిమాలు ఆడాలనుకుంటున్నారు. 3 సినిమాలు ఆడలే, 3 సినిమా కూడా ఆడాలి, బాలకృష్ణ సినిమా కూడా ఆడాలి,
ఈ వయసులో ఆయన దబిడి తిప్పుడు అన్నాడు వెనక కుమ్మేస్తాడు అయితే ఇద్దరు ఒకటే ఆడాలి. ఆ సినిమా కూడా ఆడాలి, నేను ఇంతవరకు అన్ని సినిమాలు ఆడాలి, సంక్రాంతి కోసం వెంకటేష్ సినిమా కూడా ఆడాలి. కానీ గేమ్ చేసే సినిమా ఎక్కువ ఆడుతుంది. అది ఒక్కడు కూడా కరెక్ట్ గా. వస్తాయి అంతే, బెనిఫిట్స్ ఉంటే అంత, లేకపోతే ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, గల్లీలో ఫ్యాన్స్ ఆయనకి అభిమానులు ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అంతే. మేడం ఇది ఆడకుండా అయితే నడుస్తుంది ఇప్పుడు అంతా కన్ఫర్మ్. ఈ సినిమా ఆడకపోతే మీరు నన్ను ఇంకొక నెల తర్వాత వస్తా, నన్ను చొక్కా పట్టుకుని ప్రశ్నించండి, సమాధానం చెప్తా. కానీ ఈ వరల్డ్ లో, ఈ గ్లోబల్ లో అన్ని థియేటర్లో ఏ సినిమా వస్తాయని చెప్పిన. ఓకేనా? కాబట్టి సంక్రాంతి వస్తాను. పండగ అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులకు వస్తాడు, 20వ తారీఖు. అభిమానులు మళ్ళీ అలాగంటారు. దయచేసి సినిమా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.